the Lord, praise 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 the Lord. Stuti, 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 stuti. Stotram, 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 stotram. స్తోత్రం ప్రభా, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా స్తుతి 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 స్తుతి. ఆమేన్ హల్లెలూయా. అందరం కొన్ని క్షణాలు దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా స్తోత్రం 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 స్తోత్ర నాయనా స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి ప్రత్యేకమైనటువంటి బైబిల్ క్లాస్ని మన కొరకు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లించేదమ్మో. స్తోత్రం 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 స్తోత్రం. ఈ బైబిల్ క్లాస్ ద్వారా దేవుడు ఆయన దివ్యమైన ఆలోచనలు మన జీవితానికి మన హృదయానికి కావలసినటువంటి దివ్య వాక్కులు దివ్య సందేశం మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లించేదమ్మో. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రత్యేక బైబిల్ క్లాస్కి విరోధంగా క్రియ చేస్తున్న పోరాడుచున్న దురాత్మ శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధించినట్లు స్తోత్రించేదమో. స్తోత్రం 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 చెప్పు. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా చెప్పు, ఉత్సాహంగా చెప్పు. స్తోత్రం 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 నాయనా స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రాణం ఆత్మ దేహాల్ని ఆయన రక్తములో వాక్యములో అభిషేకంలో కడిగి పవిత్రపరచునట్లు స్తోత్రాలు చెల్లించేదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన. ప్రభువా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ మహాకృప ద్వారా మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడినందుకే స్తోత్రాలు నాయన. మా బ్రతుకులో మీరు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేక బైబిల్ తరగతి సమయం కొరకు స్తోత్రం. ఈ సమయంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మాకు కావలసినటువంటి ప్రతి ఆలోచన మీ సియోనులో నుండి మాకు దయచేయండి. సమస్తమైన అంధకార శక్తులు నిర్మూలించి మాకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఒక వాక్య భాగాన్ని మనం చదివి మనం కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనంలో నుంచి స్టడీ చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 verse 1. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. No condemnation to them
విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రభైనటువంటి యేసు క్రీస్తు యొక్క లోపల ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని లేఖనం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, గెలషియన్స్ చాప్టర్ 3 verse 27, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. Baptized into Christ have put on Christ. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి దేవుని బిడ్డలమైన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము. అంటే దేవుని పిల్లలమైన మనం క్రీస్తులో దాచబడాలి. ప్రభైన యేసు క్రీస్తునందు ఎవరైతే దాగి ఉంటారో అలాంటి వారికి ఏ శిక్షావిధి ఉండదు అని లేఖనం సెలవిస్తుంది. ఈ లోకములో మనుషులమైన మనకు అనేక విధములైన శ్రమలు, కష్టములు, దుఃఖములు, బాధలు, వేదనలు కలుగుచూ ఉన్నవి. లేఖనం కూడా సెలవిచ్చుచూ ఉన్నది, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 14 verse 22, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసములో మీరందరూ కూడా నిలకడగా ఉండాలి అని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. వార్నింగ్, కాషన్. The souls of the disciples, and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God. Enter into the kingdom of God. నీవు నేను మనం అనేకమైన శ్రమల్ని అనుభవించాలి. అలా అనుభవిస్తూనే మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. దేవుడు మనకు సిద్ధపరిచిన రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే అనేకమైన శ్రమలు అనుభవించక తప్పదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు అని వ్రాయబడింది. లేవ్యాకాండం 6వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, లెవిటికస్
చాప్టర్ 6 verse 13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. అంటే అగ్ని అనేది ఇక్కడ శ్రమలను చూపించుచున్నది. The fire shall ever be burning upon the altar. Fire shall Ever be burning. ever be burned. Burning upon the altar. Burning upon the altar. It shall never go out. It shall never Go out. go out. అది ఆరిపోకూడదండి. క్రైస్తవునికి క్రీస్తు నిమిత్తమై కలుగుచున్నటువంటి ఈ శ్రమలకు ఈ అగ్ని సూచనగా కనబడుచున్నది. దాన్నే పేతురు కూడా చెప్తాడు. చూడండి, పేతురు చెప్పే మాట అది కాదు. నశించిపోవు సువర్ణము, శోధనలు లేదా అగ్ని పరీక్షలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో నశించిపోవు, 1 Peter 1st chapter 7th verse, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. That the trial of your faith, being much more precious than of gold that much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and the glory at the appearing of Jesus Christ. Amen. ఘనత, మహిమ, ప్రభావములు, మెప్పు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం పొందవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రత్యక్షతకు ముందుగా మనమందరము కూడా అగ్నిలాంటి శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యాధులు, బలహీనతలు, వీటన్నిటిలో మనం క్రీస్తునందుండి కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినదే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అంటే దాని అర్థం మనం చనిపోయేంత వరకు కూడా ఈ భూమి మీద మనం శ్రమపడే అనుభవం ఉంది అని అర్థం. అయితే మనము క్రీస్తులో ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా బలిపీఠం మీద అగ్ని మండుతుంది, కానీ బలిపీఠము లోపల మనం దాగి ఉండాలి. బలిపీఠము పైభాగములో ఇత్తడి రేకు పొదిగించబడుతుంది. బలిపీఠం లోపల తుమ్మకర్ర ఉంటుంది. ఈ యొక్క ఇత్తడి ప్రభైన యేసుక్రీస్తు యొక్క కృపను లేక కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుని మనము పోల్చి మాట్లాడుకుంటున్నాం. పైన ఇత్తడి రేకు, లోపల తుమ్మకర్ర. ఈ ఎందుకు పనికిరానటువంటి, యోగ్యత అర్హత లేనటువంటి కర్ర ఇది. దేవదారు కర్ర కాదు, టేకు కర్ర కాదు, చాలా విలువైనటువంటి కర్రలు ఉన్నాయి. చందనం కాదు,
మరి ఏమిటిదంటే వంటకు మాత్రమే అగ్నిలో వేయటానికి ఉపయోగపడే తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర చక్కగా మార్చబడి బలిపీఠముగా తయారు చేయబడి బలిపీఠము యొక్క ఈ తుమ్మకర్ర మీద రాగి లేదా ఇత్తడి రేకుగా సాగగొట్టి దాని మీద పొదిగించాలి. ఎప్పుడైతే మనం ఆ ఇత్తడి అనేది రేకుగా తుమ్మకర్ర అనేటువంటి బలిపీఠం మీద కప్పబడుతుందో, పొదిగించబడుతుందో, కవరింగ్ చేయబడుతుందో, ఎంత అగ్ని మండినప్పటికీ అగ్ని ఈ ఇత్తడి రేకును దాటి తుమ్మకర్రలోనికి రావడానికి వీలుండదు. దేవునికి స్తోత్రం. అందుకనే నిత్యము బలిపీఠం మీద అగ్ని మండినప్పటికీ ఆ అగ్ని తాకిడి లేక శక లేకపోతే ఆ అగ్ని యొక్క ప్రభావం తుమ్మకర్రకి తగలదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తగలదు? రేకు ఉన్నంత వరకు, ఇత్తడి రేకు బలిపీఠానికి కవర్ చేయబడినంత వరకు, బలిపీఠము లోపల తుమ్మకర్రగా నేను నీవు మనం దాచబడి ఉన్నంత వరకు వచ్చే అగ్ని ప్రభావం తుమ్మకర్రకి తగలదు. కానీ మొత్తం ఇత్తడి రేకు మాత్రమే భరిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే క్రీస్తులో మనమందరం బాప్తిస్మం పొందిన అనుభవం ద్వారా శ్రమలను అనుభవించుటకు మనము క్రీస్తులో దాగి ఉండాలి. అప్పుడు ఎలాంటి శ్రమన్నా రాని, ఎలాంటి అగ్ని ఎంత ప్రభావంతో మండినప్పటికీ, ఎంత తీవ్రతతో అగ్ని మండుచూ ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం దేని మీద పడదు? తుమ్మకర్ర మీద పడదు. లైక్ దట్, అదేవిధంగా క్రీస్తు మన పైన ఈ ఇత్తడి రేకు వలె ఉండగా మనము క్రీస్తుల్లో దాగి ఉన్నంత వరకు ఈ శ్రమలనేవి మనకు శ్రమలుగా ఉండవు. ప్రతి దేవుని బిడ్డ తెలుసుకొనవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఎంతోమంది ఈ యొక్క ఇత్తడి రేకు చేత పొదిగింపబడిన కారణం చేత కాపాడబడుచున్నారు. ఎవరైతే ఈ ఇత్తడి రేకును తమ మీద నుండి తొలగించుకుంటారో, లేక ఇత్తడి రేకుకు బయటకు వచ్చి తుమ్మకర్ర కనబడాలనుకుంటుందో, అప్పుడు దానికి తుమ్మకర్రకి అగ్ని అంటుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? అగ్ని అంటుకుంటే కాలి బూడిదై మొసైపోతుంది కర్ర. అదే ఇత్తడి రేకుంటే అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోకుండను, అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోకుండను, సియోను కొండ నుండి హిమము వలె కృపలు వర్షింపజేయుము నాపై, సియోను కొండ నుండి హిమము వలె కృపలు వర్షింపజేయుము నాపై. పంపుము సియోను నుండి నీ కృపను, అనుదినం నా తండ్రి బలపరచు నీదు
కృపతో పంపుము పంపుము సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపతో కనికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా కనికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా యుగ యుగములు నీ కృపతో మార్పు లేదయ్యా యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా నా హృదయంతో నీ కృపాసనము కీర్తి నీ కృపకే నా హృదయంతో నీ కృపాసనము కీర్తి నీ కృపకే. హల్లెలూయా. ఎంతో మందికి బాధలు తెలుస్తున్నాయి. అయ్యో బాబు, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా, ఇంత అంత అని అనుకుంటున్నాము. అంటే అర్థం మన మీద ఇత్తడి రేకు తొలగి పక్కకు పోయిందని అర్థం. ఇత్తడి రేకు మన మీద పొదిగింపబడి ఉన్నంత వరకు అగ్ని మనల్ని తాకనే తాక. ఎలాంటి శ్రమలు వచ్చినా సరే ఇత్తడి రేకనే కృపలో మనము నిలిచి ఉన్నట్లయితే, లేక మరుగై ఉన్నట్లయితే, ఏ శ్రమ మనలను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. దీన్నే దైవజనుడైన పౌలు గారు చెప్తున్నాడు. నేను అందరికంటే ఎక్కువగా శ్రమలు అనుభవించాను, శ్రమపడి ఉన్నాను. కానీ శ్రమ పడింది, ప్రయాసపడింది, కష్టపడింది నేను కాదు. నేనేమో లోపలున్నా, ఆయన ఇత్తడి రేకేమో నా పైన కప్పబడి ఉంది. దేవునికి స్తోత్రం. నేను కాదు, నాకు తోడై ఉన్నా నా దేవుని కృప. శ్రమలలో నేను నీకు తోడంటివే, మొర పెట్టగా నా మొర వింటివే. శ్రమలలో నేను నీకు తోడంటివే, మొర పెట్టగా నా మొర వింటివే. ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. గాలి సముద్రపు అలలచే కొట్టబడి నెట్టబడి ఉడినప్పుడు, గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉడినప్పుడు, ఆదరించెను నీ వాక్యము. వాక్యమైన యేసు ఆదరించెను నీ వాక్యం, లేవనెత్తెను నీ హస్తము. గాలి సముద్రపు గాలి సముద్రపు అలలచే కొట్టబడి నెట్టబడి, వ్యాధులలో నిన్ను
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను నేను వేడుకొనగా, ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, ఆదరించనే నీ వాక్యము, లేవనెత్తనే నీ హస్తము, ఆదరించనే నీ వాక్యము, లేవనెత్తనే నీ హస్తము. ఆలి సముద్రపు అలలే కొట్టబడి నెట్టబడి ఆలి సముద్రపు కొట్టబడి. హల్లెలూయా. శ్రమలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, వ్యాధులు కానీ, సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా రాని ఏం చేయాలో తెలుసా? మనం ముందు బయటపడకూడదు, ఆయన ముందు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఇత్తడి రేకును అడ్డం పెట్టుకోవాలి. అప్పుడు మన మీదకి అగ్ని రాదు. మీకు ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఒక దోణిలో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఆ దోణి యొక్క ఆ పడవ యొక్క అమరములో ఆయన తల వాల్చుకొని అలాగా పండుకొని ఉన్నాడు. ఈలోపు శిష్యులంతా కూడా సముద్రం మీద చక్కగా నడుపుతూ ఉన్నారు దోణి. కొంచెం యాక్టివ్గా ఉండండి, మొఖాలన్నీ జిందుకు జారిపోయినాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీ మొఖాలు చూస్తూనే నాకే జాలేస్తుంది. ఇత్తడి రేకు లేకుండా చెక్క కాలిపోయినట్టుంది మీ మసి మొఖాలు అవన్నీ చూస్తుంటే. కొంచెం రేకు అడ్డం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏ రేకది? కృప అనే ఇత్తడి. నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప వలనే అయి ఉన్నానని చెప్పాలి. ఈ లోపు ఏం జరిగింది? తుఫాను వచ్చి ఊ అంటుంది. వీళ్ళు ఏం చేయాలి? సరైన వాళ్ళు అయితే ఇత్తడి రేకు అడ్డం పెట్టుకుంటే గొడవ లేకుండా పోయేది. ఇత్తడి రేకు ఎక్కడుంది? ఇత్తడి రేకు నేను కింద బారేసుకున్నారు. వీళ్ళు పైకి వచ్చారు. ఎవరండి? శిష్యులు పైకి వచ్చారు. పైకి వచ్చే ఏయ్ రే తెరసాపెత్తరా, ఎత్తో, నువ్వు ఎత్తో, దించో, ఎత్తో అంటున్నారు. ఈ ఎత్తుడి దించుడికి ఈ పడవ ఒక దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటే ఇది ఇంకో దగ్గరికి పోతుంది. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? ఆ తుఫాను వల్ల, వర్షం వల్ల నీళ్ళన్నీ వచ్చి పడవలో పడుతుంటే ఆ పడవలో దోణిలో ఉన్నాయన్నీ ఇంకొకడు ఎత్తి పారబోతున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? నేను వేస్తాను ఆగ్రా చెడ్డు, నీ కుదరదు, నేనేస్తా చెడ్డు అని ఇంకొకడు ఈ చెడ్డు వాడు నువ్వు తప్పుకొని నేనేస్తా. వీళ్ళు మొత్తం మీద పడాల్సిన తిప్పలన్నీ పడ్డారు. తెడ్డేసినోడికి ఏమో చేతులన్నీ పట్టుకుపోయినాయి, తెరలాగినోడికి చేతులు పట్టుకుపోయినాయి, ఎత్తిపోసినోడికి చేతులు పట్టుకుపోయినాయి. తుఫాను ఆగలేదు, గాలి ఆగలేదు, వర్షం ఆగలేదు. ఇక ఆఖరికి అలసిపోయినాక అప్పుడు వెళ్ళే రేకు కోసం. దేవునికి స్తోత్రం. ఎక్కడుందా రేకు? దోణి యొక్క అమరములో అక్కడ ఉంది. అప్పుడు వెళ్ళారు. యేసు బాబు, మేమంతా కూడా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చీకు చింత లేకుండా పడుకున్నావేమిదయ్యా బాబు? రే, మీ మీద చింతతోనే నేను పడవలో ఎక్కి ఉన్నా. దేవునికి స్తోత్రం. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది,
నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యేసు ప్రభు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయి, ఇత్తడి రేకు మన మీద పొదిగించుకోవాలన్న సంగతి మర్చిపోయి నానా తిప్పలు పడుతున్నారు. ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలమైన మనం ఇత్తడి రేకు పక్కన పెట్టి మనమే ముందుకు వెళితే ఆ అగ్ని, నిత్యము మండే అగ్ని ఏం చేస్తుంది? చక్కగా ఉన్నటువంటి తుమ్మకర్ర అయినా నిన్ను నన్ను మనల్ని కాల్చి బూడిద చేస్తుంది. అలా కాకుండా ఆ ఇత్తడి రేకుని ముందు పెడితే, రేకు లోపల మనం దాగి ఉంటే అగ్ని మనల్ని ఏమీ చెయ్యలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ మన మనసులో ఉండవలసింది, మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తులో ఉన్న మనకు ఏ శిక్ష విధి మన మీద అమలు కాదు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఆయన ఇలాగే బయటకు వచ్చాడు, నేను నాది ఓయ్ నేనే ఓ అన్నాడు. ఆయన పేరు మహాచక్రవర్తి నెబుకద్నెజర్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-31 వాక్యాల్లో మనం చూసినట్లయితే, బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 4 verse 30, బబులోను యొక్క రాజు ఈ నెబుకద్నెజర్ బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. బాగా వినండి. ఎప్పుడు కూడా మనం ఏది చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చినా, ఎంతమంది సేవకుల్ని ప్రతిష్ఠ చేసినా, ఎన్ని ఈ లోకములో దేవుని కొరకు ఎంత సేవ చేసినా నేను అనుకోకూడదు. నేను అనుకున్నామంటే ఇత్తడి రేకు పక్కకు దోచి మనం ముందుకు వచ్చినట్టు. ఇత్తడి రేకు పక్కకు దోచి మనం ముందుకు వచ్చిన వెంటనే ఏమి జరుగుతుంది? అగ్ని దహించి వేస్తుంది వెంటనే. మీరు చూడండి, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నేను దేవుని కృప వలన ఈ యొక్క అనుభవం పొంది ఉన్నాను అని అనుకుంటే బాగానే ఉండేది. ఇక్కడ చూడు, చక్కగా వాక్యం వినండి. నెబుకద్నెజర్ లాగా రేకును పక్కన బారేసుకొని నానా తిప్పలబడి శాపగ్రస్తులుగా మారకూడదు. నేను అనేది ఎప్పుడైతే తన నోటలో బయలుదేరిందో వెంటనే 31వ వాక్యంలో ఆ మాట తన నోట రాజు వచ్చిన వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమిటది? రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన.
తొలగిపోయేను. నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోతుంది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. మనుషులు నిన్ను తరుముతారు. అడవి జంతువుల మధ్య నివాసము చేయి. నీవు అడవిలోకి పారిపోయి అడవి మృగాల మధ్యలో కాపురం ఉండాల్సి వస్తుంది. పశువులనే గడ్డి మేసెదవు. ఒక పశువులాగా గడ్డి మేత మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు ఆ మానవుల రాజ్యము పైన అధికారమై అది గ్రహించాలి. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును. తాను ఎవరికి అనుగ్రహించాలని కృప చూపిస్తాడో వారికి అనుగ్రహించినని వారికి అనుగ్రహం ఇస్తాడు అని కొన్ని వరకు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. అబ్బా 7 కాలాలు నీకు ఇలాగునా? రేఖేమైపోయింది, పక్కకి వెళ్ళిపోయిన వెంటనే. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలన్నిటినీ కృప ద్వారానే నేను చేయగలిగాను అని చెప్పాలి. ఎంత పరిచర్య చేసినా, ఎంత శ్రమపడినా, ఎంత దేవుడు నీకిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించినా, నేను కాదు, నాకు తోడయున్న నా దేవుని కృపయే అని చెప్పాలి. అప్పుడు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా అవి మనల్ని తాకనే తాకవు. మరి ఎవరికి తగులుతాయి? మన ఈ మధ్యన పాస్టర్కి ఈ తల దగ్గర దెబ్బ తగిలినప్పుడు ఓ చిన్న పిల్లకి దేవుడు దర్శనం చూపించాడు. ఆ చిన్న పిల్ల దర్శనం చూసి అంటుంది, ఏమని? అత్తకి తగలలేదు ఆ దెబ్బ, యేసయ్యకి తగిలింది అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. అంటే కృప అనే రేకు, ఇత్తడి రేకు అడ్డుగా వచ్చింది. దేవునికి స్తోత్రం. అడ్డు పెట్టుకోబట్టే ఇంకా పాస్టర్మ బతుకుంది, లేకపోతే ఆ దెబ్బతో చచ్చిపోయింది. నేను నీవు మనం అగ్నిలో ఈ శ్రమలలో నశించిపోకుండా ఉండాలంటే కృపా సత్య సంపూర్ణైన యేసు క్రీస్తుని మనం ధరించి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. నేను, నాది అనే పదం నెబుకద్నెజరు వలె మనకు ఎవరికి రాకూడదు. నేను కాదు, ఆ కృప అనే ఇత్తడి రేకే నన్ను కాపాడింది, నాకు సహాయం చేసింది, నన్ను నిలబెట్టింది, నన్ను వాడుకుంది అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాగ చెప్పగలిగితే కృప ద్వారా దేవుడు మనకు సింహాసనాన్ని స్థిరపరచుట మాత్రం కాదు, ఘనత, మెప్పు, మహిమ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు ఇస్తాడు. మనమందరం కూడా క్రీస్తులో ఆయన వచ్చు పర్యంతరం ఇత్తడి రేకులో తుమ్మకర్ర బలిపీఠముగా దాగి ఉన్నట్లు మనమందరం కూడా ఈ శ్రమల మార్గములో, కష్ట మార్గములో మనము ఆయన కృపలో దాగి ఆయన మహిమ కొరకు సిద్ధపరచబడుదుముగాక. దేవుడి వాక్యములు దీవించునుగాక. కళ్ళు మొయ్యండి. ఒక క్షణం దేవునికి అప్పగించుకొని అందరూ స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే యేసయ్య రావా
యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇళ్ళలో నీవే నాకు. నా యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇళ్ళలో నీవే నాకు. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసమోడ కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలు ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా ఓడను. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. దేవానికి స్తోత్రం. నీ అందరి విశ్వాసముతో ఆరంభించిన నా జీవితం ఇత్తడి రేఖని నీ కృప చాటున మరుగయ్యుండి, నీ నామము నిమిత్తం కలుగుతున్న శ్రమలు, శోధనలు, కష్టములు, నష్టములు, దుఃఖములు, వ్యాధులు, బలహీనతలు, నిందలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, వీటన్నిటినీ కూడా భరించుటకు, సహించుటకు ప్రభా నీ కృపలో దాగి ఉండే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితం విన్న వాక్య ప్రకారం మమ్మల్ని అందరినీ నీ కృపలో దాచి నీ మహిమ కొరకు సిద్ధపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ప్రేమగల స్థాయికి సమర్పించుకుంటూ నజరేయుడిని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.